నమస్తే, నేను రాజేశ్వరి. వర్తమాన పరిణామాలకు నిలువుటద్దం నేటి నిజం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. వారానికో రోజు సెలవు. ఆదివారం వచ్చిందంటే ఇంటిలిపాది ఇంట్లోనే ఉండి ఎంజాయ్ చేస్తారు. కానీ ఆడవాళ్లకు మాత్రం ఆదివారం వచ్చిందంటే వాళ్ల పని రెట్టింపు అవుతుంది. ఈ సెలవు రాకున్నా బాగుండేదని బాధపడే మహిళలు ఎంతోమంది ఉన్నారు. అలాంటి ఫ్రస్ట్రేషన్ల నుంచే ఆ మధ్య ఆదివారం ఆడవాళ్లకు సెలవు అనే సినిమా కూడా వచ్చింది. అంటే ఆదివారం సెలవుకు అంత ప్రాధాన్యత ఉంది. మరి అలాంటి ఆదివారానికి నూకలు చెల్లిపోయాయా? ఆదివారం ప్లేస్లో శుక్రవారం సెలవిచ్చే ఛాన్స్ ఉందా? లేక శనివారాన్ని ఇంట్రడ్యూస్ చేస్తారా? సనాతన ధర్మాన్ని ప్రమోట్ చేసే పనిలో బిజీగా ఉన్న మోదీ అండ్ టీం ఆదివారం సెలవుకు సెలవిచ్చి మరో వారాన్ని తీసుకొచ్చే ఆలోచన జరుగుతోందంట. ఇందుకు గత సార్వత్రిక ఎన్నికల సమయంలోనే బీజాలు పడ్డాయంట. ఆదివారం సెలవుకు స్వస్తి పలుకుతున్నారా? జార్ఖండ్ బాటలోనే కేంద్రం నిర్ణయం తీసుకుంటుందా? సనాతన ధర్మం చెబుతుందేంటి? బీజేపీ చేయబోయేది ఏంటి? కొందరికి సెలవనగానే ఓ చిన్న రిలీఫ్, మరికొందరికైతే సెలవనగానే ఓ పండుగ కన్నా ఎక్కువ. వారానికి 6 రోజుల పని నుంచి ఇప్పుడైతే 5 రోజుల పని దినాలు కూడా కుచించుకుపోయింది సమాజం. కొన్ని దేశాల్లో వారానికి 4 రోజుల పని దినాలు అమలవుతున్న ఉదంతాలు కూడా ఉన్నాయి. కానీ మన భారత్ వరకు పరిమితమైతే సెలవుకు ఎంతో ప్రాచీన చరిత్ర ఉంది. ఆ విషయాల గురించి డీటెయిల్ గా చెప్పుకునే ముందు ఇప్పుడు కామన్ గా ఉన్న వారాంతపు సెలవును మారిస్తే ఎలా ఉంటుంది అన్న చర్చ కాస్త తీవ్రంగానే జరుగుతోందట. అది కూడా మోడీ అండ్ టీం భారత్లో అమలయ్యే సెలవును మార్చాల్సిందేనని, అడుగడుగున బ్రిటిష్ సంప్రదాయం, బ్రిటిష్ అలవాట్లే కొనసాగుతూ ఉంటే అసలు మనదైన అస్తిత్వం ఎప్పటికీ అలవాటు అవుతుందనే ఆలోచన చేస్తున్నారట. బ్రిటిష్ హయాంలో మొదలైన ఇండియన్ పీనల్ కోడ్ ను కాస్త ఇప్పటికే భారత న్యాయ సంహితగా పునర్నిర్వచించుకుని కీలకమైన మార్పులు తీసుకొచ్చారు. ట్రిపుల్ తలాక్ వంటి చట్టాలను రద్దు చేశారు. ఈ క్రమంలో ఇప్పుడు ఆదివారం మీద దృష్టి సారిస్తున్నారట కమల దళంలోని థింక్ ట్యాంకర్స్. మోడీ అండ్ టీంకి ఈ ఆలోచన ఎందుకొచ్చింది అనేది ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్. గత సార్వత్రిక ఎన్నికల్లో మోడీ, అమిత్ షా వంటి బడా నేతలు జార్ఖండ్లో ఎన్నికల ప్రచారం చేశారు. వారి ప్రసంగ పాఠాల కోసం అవసరమైన పాయింట్స్ ని ప్రిపేర్ చేసేటప్పుడు జరిగిన రీసెర్చ్ లో జార్ఖండ్లో ఇదివరకే ఆదివారం సెలవు దినాన్ని మార్చేశారని తెలిసింది. జార్ఖండ్ ముక్తి మోర్చా ఏలుబడిలో ఉన్న జార్ఖండ్లో కొన్నేళ్ల క్రితమే ఆదివారం నుంచి సెలవును శుక్రవారానికి మార్చేశారట. జాంతారా, రామ్గఢ్ జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లోని ఏరియాలో ఇది అమలైంది అంటున్నారు. అక్కడ ఉన్న 43 రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో ఆదివారం సెలవు కాకుండా శుక్రవారమే అమలైందట. అయితే ఎన్నికలకు 2 ఏళ్ల ముందే కళ్ళు తెరిచిన హేమంత్ సోరెన్ సర్కార్ మళ్లీ తన నిర్ణయాన్ని రద్దు చేసుకుని యథావిధిగా ఆదివారానికి మార్చేసిందట. ఈ అంశాన్నే గత సార్వత్రిక ఎన్నికల్లో మోడీ ఓ కీలకమైన అస్త్రంగా ఎంచుకుని అక్కడి ఇండి బ్లాక్ నిర్వాకాన్ని ఎండగట్టడం విశేషం. ఎప్పుడూ హిందువులను టార్గెట్ చేసి వారి సంప్రదాయాలను దెబ్బతీయడంలో ముందుండే ఆ కూటమి పార్టీలు ఇప్పుడు జార్ఖండ్లో క్రిస్టియన్లతో కూడా పోరాడుతున్నాయని, కాబట్టి క్రిస్టియన్లంతా అప్రమత్తంగా ఉండాలంటూ తన మార్కు ప్రసంగాస్త్రాల్ని వదిలారు మోడీ. మన దేశంలో 100 ఏళ్లుగా సండే హాలిడేగా అమలవుతోందని, బ్రిటిష్ వారు వచ్చినప్పుడు వారు తమ ప్రార్థనల కోసం సండేను కేటాయించుకున్నారని, అదే సంప్రదాయాన్ని ఇండియాలోనూ తీసుకొచ్చారని, గత 200 ఏళ్లకు పైగానే ఇది అమలవుతోందని, ఆ సెలవుతో అస్సలు హిందువులకు ఎలాంటి సంబంధం లేదని మోడీ ఆనాటి ఎన్నికల ప్రచారంలోనే కొన్ని ఫీలర్లు వదిలారు. అంత సుదీర్ఘమైన నేపథ్యం ఉన్న సండేను జార్ఖండ్లో మాత్రం ఎవరికీ తెలియకుండా చాప కింద నీరులాగా శుక్రవారానికి మార్చేశారంటూ ఆ అంశాన్ని మోడీ తమకు అడ్వాంటేజ్గా మార్చుకునేందుకు యత్నించారు. ఈ ఎత్తుగడ వెనకాల రేపటి రోజుల్లో తీసుకోవలసిన నిర్ణయమే ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. జార్ఖండ్లోని బీజేపీ నేతలు ఈ సెలవు అంశాన్ని తమ ఎజెండాలోకి తెచ్చుకునే క్రమంలో జాంతారా ఎమ్మెల్యే ఇర్ఫాన్ అన్సారీ ఓ విచిత్రమైన రిప్లై ఇవ్వడం గమనించాలంటున్నారు రాజకీయ పరిశీలకులు. అవును, జేఎంఎం సర్కార్ తీసుకున్న నిర్ణయం వాస్తవమేనని, అందులో తప్పేముందని, ఆ ప్రాంతంలో మెజారిటీ స్టూడెంట్స్ అంతా ముస్లిం కమ్యూనిటీకి చెందినవారే కాబట్టి వారందరినీ దృష్టిలో ఉంచుకుని శుక్రవారానికి సెలవు మార్చామని, అది తప్పెలా అవుతుందంటూ ఎదురు ప్రశ్నించడం విశేషం. అయితే అక్కడున్న బీజేపీ ఎంపీలు, ఇతర స్థానిక బీజేపీ నేతలు దీనిపై రచ్చ చేయడంతో సోరెన్ సర్కారు వెనక్కి తగ్గిందట. ఇప్పుడు ఇదే అంశం బీజేపీ కేంద్ర నాయకత్వం ఓ కీలకమైన నిర్ణయం తీసుకోవడానికి బేస్ పాయింట్ గా మారిందని అంటున్నారు. సనాతన ధర్మాన్ని ఫాలో అవుతూ ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడం కూడా ఖాయమైందనే వార్తలు గుప్పుమంటున్నాయి.
మరి ప్రాచీన భారతంలో సెలవు దినాలు ఎలా ఉండేవి? వారానికో రోజు సెలవు తప్పనిసరిగా ఉండేదా, లేక నిరంతరాయంగా పనులు చేస్తూ పోయేవారా అనేది కూడా నేటి తరానికి ఇంట్రెస్టింగ్ టాపిక్కే. నిజానికి ఆ కాలంలో భారతదేశంలో సెలవులు ఉండేవి కావు, కానీ ప్రజలు మాత్రం సెలవు తీసుకునేవారు. అంటే వారానికో రోజు తప్పనిసరిగా సెలవు అని కాకుండా పండుగలు, పబ్బాల వంటి సమయాల్లో తమ కుటుంబ అవసరాలు, వ్యక్తిగత అవసరాలను బట్టి సెలవులు తీసుకునేవారు. మన సనాతన సంప్రదాయంలో నిరంతరం పనిచేయమని ఎక్కడా ఎవ్వరూ చెప్పలేదు. నెలకు 2 రోజులు మాత్రం పని మానేయమని ఖచ్చితంగా చెప్పేవారు. మనది చాంద్రమానం కాబట్టి పాడ్యమి నుంచి చతుర్దశి వరకు పనులు చేసుకోవడం, ఆ తర్వాత వచ్చే అమావాస్య గాని లేదా పౌర్ణమి గాని ఆ రోజుల్లో పూర్తిగా విశ్రాంతి తీసుకోవడం. ఇది భారతదేశంలోని అన్ని పనుల వారు, ముఖ్యంగా వృత్తి పని చేసుకునే అందరూ కూడా ఈ సాంప్రదాయాన్ని పాటించేవారు. ఇప్పటికీ ఆ సంప్రదాయం గ్రామాల్లో క్లియర్గా కనిపిస్తుంది. అటు పురోహితులు కూడా అమావాస్య దినాల్లో ఎక్కడికే వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ అనుష్ఠానం చేసుకునేవారు. ప్రధానమైన విశ్వబ్రాహ్మణ వృత్తుల వారు అమావాస్య, పౌర్ణమి వేళల్లో తమ పనులను పూర్తిగా పక్కకు పెట్టడంతో మిగతా వృత్తుల వారు కూడా ఆ రోజుల్లో విశ్రాంతి తీసుకునేవారు. ఇలా సనాతన ధర్మంలో 15 రోజులకు ఒకసారి చొప్పున సెలవులు అమలయ్యేవి. యుగాలుగా వస్తున్న ఈ సంప్రదాయ సెలవు దినాలు కాస్త బ్రిటిష్ రాకతో మొత్తం మారిపోయింది. బ్రిటిష్ రాకతో భారత్లో ఆదివారాన్ని సెలవు దినంగా ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ఆదివారం వచ్చిందంటే స్కూలు పిల్లల దగ్గర నుంచి పెద్ద ఉద్యోగస్తుల వరకు అందరూ రిలాక్స్ అయిపోతుంటారు. సెలవు రోజును చక్కగా ఎంజాయ్ చేస్తుంటారు. అయితే భారత్లో ఆదివారం సెలవు వెనుక కూడా ఓ పెద్ద పోరాటమే నడిచిందట. బ్రిటిష్ హయాంలో ఇంగ్లీష్ అధికారులు వారంలో 6 రోజులు పనిచేసి ఆదివారం చర్చికి వెళ్లేవారు. వారికి సెలవు అనేది మన భాషలో చెప్పాలంటే మోక్ష సాధన కోసం ఉపయోగించుకునే ఓ చక్కని వెసులుబాటు. ఆ రోజు వారు పని నుంచి రెస్ట్ తీసుకోవడంతో పాటు చర్చిలలో దైవ ప్రార్థనలు, ఫాదర్ల ప్రసంగాలు వంటివి వింటూ దైవ సాన్నిధ్యంలో గడిపేవారు. ఇక భారతీయులకు మాత్రం అసలు సెలవు ఉండేది కాదు. నిరంతరం కర్మాగారాల్లో పనిచేయడం తప్పనిసరిగా ఉండేది. దీంతో అప్పటి భారతీయ కార్మికుల దుస్థితిపై నారాయణ మేఘాజీ లోఖండే ఆధ్వర్యంలో ఓ ఉద్యమమే నడిచిందట. తెల్లోళ్లు తీసుకున్నట్టే తమ వాళ్లకు ప్రతి ఆదివారం సెలవు కావాలని పట్టుబట్టారు. మొదట బ్రిటిష్ వారు అంగీకరించకపోయినా న్యాయమైన డిమాండ్కు తలొగ్గారట. 8 ఏళ్ల పాటు సాగిన ఉద్యమంతో భారత్లో ఆదివారం సెలవు అమల్లోకి వచ్చింది. 1889 నుంచి ఆదివారం సెలవు అమల్లోకి వచ్చిందని అంటారు. ఇక తెల్లోళ్లు ప్రార్థనల కోసం ఆదివారం సెలవు దినాన్ని సద్వినియోగం చేసుకుంటే భారతీయులకు అస్సలు ఆదివారంతో సంబంధమే లేదు. మనదంతా అమావాస్య, పౌర్ణమి లెక్క. కాని తెల్లోళ్ల కారణంగా అమావాస్య, పూర్ణిమ కాస్త ఆటకెక్కేసి ఆదివారం డామినేట్ చేయడం మొదలెట్టింది. క్రమంగా బ్రిటిష్ దగ్గర పనిచేసే ఉద్యోగులతో మొదలైన ఆదివారం సెలవు అన్ని రంగాలకు విస్తరించింది. ప్రభుత్వ అధికారిక సెలవు దినాన్ని ఇష్టం ఉన్నా లేకపోయినా విధిగా అందరూ పాటించాల్సి వచ్చింది. పనిలో పనిగా బ్రిటిష్ కొమ్ము కాసే అధికారులు ప్రమోషన్ల కోసం పోటీ పడేవారు. తెల్లోళ్లతో పాటుగా చర్చిలకు వెళ్లడం, వారితో కలిసి ప్రార్థనలు చేయడం వంటివి జరిగిపోయాయి. ఇదే అవకాశంగా అటు తెల్లోళ్లు కూడా మిషనరీలను రంగంలోకి దింపి మత మార్పిళ్లను తీవ్రం చేశారు. ఈ విధంగా సనాతన సంప్రదాయాలు, అలవాట్లు అన్నీ కూడా ఆదివారంతో మారిపోయాయి. ఇప్పుడు ఆదివారం అంటేనే మద్యం, మాంసాలతో ఎంజాయ్ చేయడం, గర్ల్ ఫ్రెండ్స్ తో కలిసి పబ్బుల్లోకి వెళ్లడం, రాత్రంతా నిద్రలు పోగొట్టుకుని సినిమాలతో, షికాలతో ఒళ్లు పాడు చేసుకునేదాకా వెళ్లిపోయింది. ఈ క్రమంలో ఆదివారం సెలవు దినాన్ని మార్చడమే సరైందన్న భావన సనాతన ధర్మ ప్రేమికుల నుంచి చాలా కాలంగా బలంగానే వినిపిస్తోంది. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న మోడీ సర్కార్ కూడా త్వరలోనే ఏదో నిర్ణయం తీసుకోవడం ఖాయమన్న భావన వ్యక్తమవుతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారాన్ని పవిత్రంగా భావిస్తారు. ఆదివారం అంటేనే వారంలో తొలి రోజు. అది సూర్యుడి దినం కూడా. ఆ రోజు సూర్యారాధన చేయడం వల్ల వారానికి అవసరమైన ఎనర్జీ లభిస్తుందని, తేలికైన ఆహారం తీసుకుని శరీరాన్ని మళ్లీ నెక్స్ట్ వీక్ కోసం సంసిద్ధంగా ఉంచుకోవాలని మనవాళ్లు చెబుతున్నారు. ఆమిషం మధుపానంచ యః కరోతి రవేర్దినే సప్తజన్మ భవేద్రోగి జన్మ కర్మ దరిద్రత అంటూ మన సనాతన పండితులు చెబుతారు. అంటే ఆదివారం మద్య మాంసాలు తీసుకోరాదని, భార్యాభర్తలు శారీరకంగా కలవరాదని, అలా చేసినట్టయితే 7 జన్మల దాకా రోగాలు పీడిస్తాయని, ఈ జన్మంతా దరిద్రం బాధిస్తుందని అంటారు. అందువల్ల ఆదివారం సూర్య నమస్కారాలు చేసుకోవడం, తేలికైన ఆహారం తీసుకోవాలని, దాంతో శరీర శుద్ధి, మానసిక ప్రశాంతత లభిస్తాయని ఎంతో అనుభవపూర్వకంగా మనవాళ్లు చెప్పారు. ఇలాంటి మన సంప్రదాయం కాస్త బ్రిటిష్ రాకతో మొత్తం మారిపోయింది.
మన భవ్యమైన భారతీయ సంప్రదాయాన్ని నాశనం చేసేందుకే తెల్లోళ్లు ఆదివారం సెలవును తీసుకొచ్చి పార్కులు పార్టీలకు వెళ్లేలా చేశారని అనుభవజ్ఞులు చెబుతారు. మన సంప్రదాయం ఇంతగా భ్రష్టు పట్టడానికి ఆదివారం సెలవు దినంగా చేయడమే అనేవారు కూడా ఉన్నారు. అందువల్ల ఆ దుష్ట సంప్రదాయాన్ని మార్చాలన్న డిమాండ్ నానాటికి ప్రబలమవుతోంది. రేపటి భారతాన్ని శక్తిమంతం, విజ్ఞానవంతం చేయాలనే సంకల్పంతో మోడీ సర్కారు ముందుకు వెళుతోందని బీజేపీ నాయకులు అంటున్నారు. మరోవైపు ప్రపంచమంతా జనాభాను పెంచుకోవాలని ఆరాటపడుతుంటే హిందువులు మాత్రం జనాభా పెంచే విషయంలో వెనకబడిపోతున్నారు. ఇలాంటి దురలవాట్ల వల్లనే పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతోందని, అది యావత్ హిందూ సమాజానికే ఇబ్బందికరమన్న ఆందోళన ఆర్ఎస్ఎస్ పెద్దల నుంచి కూడా వ్యక్తమవుతోంది. ఆదివారం క్రిస్టియన్లు, శుక్రవారం ముస్లింలు పవిత్రంగా భావిస్తూ వారు ఆధ్యాత్మికంగా ముందుకు వెళుతూ విజ్ఞానాన్ని పెంచుకుంటుండగా, బ్రిటిషు కుట్ర కారణంగా హిందువులు మాత్రం పవిత్రంగా భావించాల్సిన ఆదివారాన్ని పాడు చేసుకుంటూ అన్ని విధాలా నష్టపోతున్నారన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మోడీ సర్కారు ఆదివారం సెలవు అంశాన్ని సీరియస్ గా పరిగణించి ప్రత్యామ్నాయ సెలవును ప్రకటిస్తుందా? నిజానికి ట్రిపుల్ తలాక్, యూసీసీ వంటి చట్టాలను తీసుకొచ్చిన మోడీకి ఆదివారం సెలవుకు ప్రత్యామ్నాయం తీసుకురావడం పెద్ద కష్టమేం కాదంటున్నారు. హిందువులకు వారంలో అన్ని రోజులు కూడా ఏదో ఒక దేవుడికి లేదా దేవతకు ముఖ్యమైన రోజులే. ఈ క్రమంలో ఆదివారానికి ప్రత్యామ్నాయంగా ఏ వారాన్ని తీసుకొస్తారు, ఏ విధంగా అనౌన్స్ చేస్తారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.